హలో, గుడ్ మార్నింగ్. దేవుడి నామంలో మీ అందరికీ శుభములు. అందరూ కూడా ఉదయకాల సమయం లేచి దేవుని స్తుతించినారని, ఆరాధించినారని అని నమ్ముతున్నాను. ఈరోజు రీడింగ్ ద బైబిల్ విత్ మీ డే 41కి మీకు అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మనం సామ్స్ 30th చాప్టర్ చదువుకోబోతున్నాం. నాతో పాటు మీరు కూడా కలిసి చదువుతారా? రండి కలిసి చదువుదాం. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషంపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. అందుకే నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నాకు స్వస్థపరిచితివి. యెహోవా, పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. యెహోవా, భక్తులారా ఆయనను కీర్తించుడి. ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడు. ఆయన కోపము నిమిషము మాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలిచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి యుండినను, ఉదయమున సంతోషము కలిగినను. నేనెన్నడూ కదలని నా క్షేమకాలమున అనుకొంటిని. యెహోవా, దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. నీ ముఖమును నీవు దాచుకొనినప్పుడు నేను కలత చెందితిని. యెహోవా, నీకే మొర్రపెట్టి తిని నా ప్రభువును బతిమ్లాను కొంచిని. నేను గోతిలోనికి దిగిన ఎడ్ల నా ప్రాణము వలన ఏమి పాపము? మన్ను నిన్ను స్తుతించునా? నీ సత్యమును గూర్చి అది వివరించునా? యెహోవా, ఆలకింపుము, నన్ను కరుణింపుము. యెహోవా, నాకు సహాయుడవై ఉండుము. నా ప్రాణము మౌనగా నుండుకగా నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రమును ధరింపచేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. ఈ 30th చాప్టర్లో మనం చూసినట్టయితే దావీదు దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని ఘనపరుస్తున్నాడు. ఆయన చేసిన కార్యములు బట్టి ఆయనను స్తుతిస్తున్నాడు. ఆయనను రక్షించిన విధానం బట్టి దేవుని స్తుతిస్తున్నాడు. ఈ గోతిలో నుండి నన్ను తీసినందుకు నీకు వందనం చెల్లిస్తున్నాం. దేవా, నన్ను ముర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా రాఫా, నన్ను స్వస్థపరిచితివి అని దావీదు చెప్తున్నాడు. కింది వచనాలకు వచ్చినప్పుడు దేవా మరి నువ్వు నీ చెవు నాకు యొగ్గుము. దేవా నువ్వు ముఖము తిప్పిన ఎడల నేను ఏమైపోదును అని దావీదు చెప్తున్నాడు. ఆ తర్వాత చివరి వచనాల్లో వచ్చే వరకు ఆయన గోనపట్టను తీసి సంతోషంగా మార్చాడంట. ఆయన ఏడుపును తీసి సంతోషంగా మార్చాడట. ఏడుపు కొద్దిపాటి సమయమే ఉంటుంది. ఈ రోజు రాత్రి ఏడుపు ఉందంటే ఉదయం అయినప్పుడు సంతోషం ఉంటుంది అని దావీదు మరి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ దావీదు దుఃఖాన్ని సంతోషంగా మార్చిన దేవుడు, ఆ దావీదు ప్రార్థనను మొర్రను ఆలకించిన దేవుడు, ఆ దావీదును స్వస్థపరిచిన దేవుడు, ఆ దావీదును కాపాడిన దేవుడు నిన్ను నన్ను స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. నన్ను నా బాధను నీ బాధను తీసివేసి సంతోషంగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా? మరి నేను సిద్ధంగా ఉన్నానా? మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందామా? మరి దావీదు వంటి విశ్వాసం నీకు నాకు ఉందా? ఆయనకు అనేక రకమైన ఇబ్బందులలో, బాధలో, ఇరుకులలో, ఎనిమీస్ మధ్యలో ఉన్నప్పుడు ఆయన ఈ కీర్తన రాస్తున్నాడు. దేవుని స్తుతిస్తున్నాడు. దేవా, ఆయన అనారోగ్యంలో ఉన్నప్పుడు ఈ కీర్తన రాస్తున్నాడు. బాధలో ఉన్నప్పుడు కీర్తన రాస్తున్నాడు. దేవుని స్తుతిస్తూ, దేవుని ఘనపరుస్తూ, ఆయన కార్యాలు బట్టి స్తుతిస్తూ ఆయన మొర వింటాడని విశ్వాసంతో ఆయన ఈ కీర్తనలలో ప్రతి ఒక్క సామ్స్లో ఆయన విశ్వాస్యతను ఏ రీతిగా కనపరుస్తున్నాడో నువ్వు నేను కనపరచడానికి కూడా సిద్ధంగా ఉన్నామా? ఒకవేళ కనపరచాలని నువ్వు నేను అనుకుంటే అది ఒక్క రోజుతో అయ్యే పని కాదు. రోజు కూడా నువ్వు వాక్యం చదవాలి, రోజు కూడా దేవునిలో ఎదగాలి, రోజు కూడా దేవునిలాగా జీవించడానికి ప్రయత్నించాలి. దానికి నీకు ఆ దేవాది దేవునికి రిలేషన్షిప్ అనేది ఉండాలి. ఒక ఫాదర్ సన్కి ఏ రీతిగా రిలేషన్షిప్ ఉంటుందో, ఒక ఫాదర్ అండ్ డాటర్కి ఏ రిలేషన్షిప్ ఉంటుందో, ఆ రిలేషన్షిప్ నీ కూడా ఆ యెహోవా దేవునితోటి ఉందా? నీకు కూడా ఆ దేవాది దేవునితోటి ఉందా? ఉన్నట్టయితే నీకు విశ్వాసం ఎన్నడూ కోల్పోవు. ఇప్పుడు ఏడుస్తున్నా కానీ ఖచ్చితంగా దేవుడిని సంతోషంగా మార్చబోతున్నాడు. అదే విశ్వాసంతో ఒక్కసారి కళ్ళు మూసుకుందామా? ఎస్ లార్డ్, ఈ దినం ఇచ్చినందుకు వందనాలు యేసయ్యా నాయన. మాలో ఉన్నందుకు వందనాలు యేసయ్యా నాయన. దావీదు ఏ రీతిగా విశ్వాసతను కనపరిచినాడో మాకు నేర్పించినందుకు వందనాలు యేసయ్యా నాయన. అవును, తన మొరవిట్టే దేవుడు, స్వస్థపరిచే దేవుడవు యేసయ్యా. గోతిలో నుండి మమ్మల్ని తీసే దేవుడవు యేసయ్యా. ఆ బాధను తీసివేసి సంతోషంగా మార్చే దేవుడవు యేసయ్యా నాయన. నిన్నే మేము నమ్ముతున్నాం, నిన్నే మేము స్తుతిస్తున్నామయ్యా. అనుదినం క్షణక్షణం నీ అందు ఎదిగే కృపని యేసు రాజా మాకు అనుగ్రహించండి. నీలాగా జీవించే భాగ్యాన్ని అనుగ్రహించండి. ఈ దినం నీకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం స్వామి. ఈ కార్యక్రమం రీడింగ్ ద బైబిల్ విత్ మీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తిరిగి రేపు ఉదయకాల సమయం కలుసుకుందాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.